హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవ్య. అందరి ఇంట్లోనూ ఎగ్స్ తింటూనే ఉంటాము. ఎగ్స్ తిననంటూ ఎవరు ఉండరు. ఎగ్స్ కర్రీ డిఫరెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఎగ్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి, 2 చిన్న సైజ్ టమాటో, ఒక ఆనియన్, కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా మిరియాలు. వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. పేస్ట్ లాగా చేసుకుంటే ఇలా ఉంటుంది. పేస్ట్ లాగా తయారు చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఆ పేస్ట్ని డైరెక్ట్గా వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, చిల్లీ పౌడర్, మిరియాల పొడి తీసుకొని కొద్దిగా 5 మినిట్స్ వేగనివ్వాలి. చూడండి, బాగా ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. ఎగ్స్ని ఇలా లైన్స్ వేసుకొని ఒక్కొక్కటిగా వేద్దాం. వేసిన తర్వాత